తెలంగాణ విద్యా వ్యవస్థలో సమూల మార్పుల కోసం తెలంగాణ విద్యా కమిషన్ పనిచేస్తోందని చైర్మన్ ఆకునూరు మురళి అన్నారు. మహబూబ్ నగర్లోని పాలమూరు యూనివర్సిటీలో కమిషన్ పర్యటించి అధ్యాపకులు, విద్యార్థులతో సమావేశమై వారి సమస్యలను తెలుసుకుంది. మరో 5 యూనివర్సిటీల్లో కమిషన్ పర్యటించనుందని, యూనివర్సిటీల్లో మౌలిక సదుపాయాల కల్పన సమస్యలపై ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తామని మురళి పేర్కొన్నారు. ఇప్పటికే ప్రాథమిక, ఇంటర్మీడియట్ విద్యపై అధ్యయనం చేసి నివేదిక అందించినట్టు తెలిపారు. ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజుల నియంత్రణకు ప్రత్యేక చట్టం అవసరమని ప్రభుత్వానికి సూచించినట్టు వెల్లడించారు. హైయర్ ఎడ్యుకేషన్ కు సంబంధించి స్టడీలో భాగంగా ఈరోజు మొదటిసారిగా పాలమూరు యూనివర్సిటీ సందర్శించడం జరిగింది. ఇక్కడ స్టూడెంట్స్ తోని, ఫ్యాకల్టీతోని, అందరితో కూడా ఆల్ స్టేక్ హోల్డర్స్ తోని మనకి పబ్లిక్ హియరింగ్ చేయడం జరిగింది. సో చాలా సమస్యలు చెప్పారు. సుమారుగా 70-80 సమస్యలు కానీ వాళ్ళ ఒపీనియన్స్ కానీ చెప్పడం జరిగింది. అవన్నీ కూడా కమిషన్ వైపు నుంచి మేము నోట్ చేసుకున్నాము. సో పాలమూరు యూనివర్సిటీతో పాటుగా ఇంకొక 5 యూనివర్సిటీలు కూడా మేము సందర్శించి ఇలాంటి పబ్లిక్ హియరింగ్స్ పెట్టి సో పూర్తిగా రాష్ట్రంలో ఉన్నటువంటి హైయర్ ఎడ్యుకేషన్ ఇష్యూస్ అన్నిటిని కూడా అధ్యయనం చేసి ఒక కాంప్రహెన్సివ్ రిపోర్ట్ తయారు చేసి గవర్నమెంట్కు